Welcome to our channel Super Bros Creations. బతుకమ్మ మరియు దసరా పండుగని మీరు ఎంజాయ్గా చేసుకున్నారు కదా. ఈ వీడియోలో ఆ ఫెస్టివల్స్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, బతుకమ్మ అంటే మన ఆడపడుచుల పండుగ. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క పెద్ద పండుగ. తీరొక్క రంగులున్న పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడపడుచులు బతుకమ్మ ఆడతారు. ఇది 9 రోజుల పర్వదినం. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపూ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మన ఆడపడుచుల కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు కలిసి ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మా కాలనీలోని బతుకమ్మ ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం. ఇది ఫస్ట్ డే రోజు బతుకమ్మ అండి, అంటే ఎంగిలి పూల బతుకమ్మ రోజు. చిన్న బతుకమ్మ అంటారు కదా. దీనికంటే ముందు ఫస్ట్ కల్లాపిలాగా వాటర్తో చల్లేసి రంగులతో ముగ్గు వేసాము. ఆ తర్వాత మధ్యలో ఒక తులసి కుండీని తీసుకొచ్చి పెట్టేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అందరము 6 o'clock వరకు రెడీ అయ్యి వచ్చేసి పిల్లలు అందరం వచ్చేసి బతుకమ్మ ఆడుకున్నాము. వీళ్ళంతా మా కాలనీ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అండి. కరోనా తర్వాత మేమంతా కలిసి చాలా ఎంజాయ్ చేసింది మళ్ళీ ఈ బతుకమ్మ పండుగకేనండి. చాలా ఎంజాయ్ చేసాము. ఇలా బతుకమ్మ ఆడుకున్న తర్వాత ఆ బతుకమ్మల్ని అందరం కలిసి దగ్గర ఉన్న టెంపుల్లో తీసుకెళ్ళి పెట్టేసి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ మేము తీసుకెళ్ళిన ప్రసాదాలని పంచిపెట్టి ఇంటికి వచ్చేసాం. చూస్తుండగానే సద్దుల బతుకమ్మ వచ్చేసిందండి. మా కాలనీలో చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. మా సెలబ్రేషన్స్ చూసేద్దామా మరి. పండుగకి ముందు రోజే మేము ఫ్లవర్స్ తీసుకొచ్చాము. తర్వాత నెక్స్ట్ డే వీలవ్వదు అని చెప్పేసి ఇట్లా చేప పరిచేసి మొత్తం ఒక రకంగా అరేంజ్మెంట్ చేసేసుకున్నాం అన్నమాట. పెద్ద బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇవి మా గల్లీలోని బతుకమ్మలు. ఫస్ట్ ఇక్కడ ఒక 1/2 hour కానీ 1 hour కానీ ఆడుకున్న తర్వాత మా కాలనీ మొత్తం అందరూ కలిసి ఆడుకునే దగ్గరికి బతుకమ్మల్ని తీసుకొని పెడతామన్నమాట. మా కాలనీలో
మా డిస్టిక్ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ ఉత్సవాలు జరిగాయండి. సార్ మా కోసం 2 మెంటర్స్ని కూడా డ్యాన్స్ కోసం మాకు అరేంజ్ చేశారు. ఈ బతుకమ్మలన్నిటిని తీసుకెళ్ళడానికి 3-4 వ్యాన్స్ని కూడా అరేంజ్ చేశారు. తర్వాత బతుకమ్మలని నిమజ్జనం చేయడానికి మా కరీంనగర్లోని మానే డ్యామ్ తీరానికి వచ్చాము. ఇక్కడ కూడా కాసేపు బతుకమ్మ ఆడుకొని తర్వాత బతుకమ్మ పైన ఉన్న గౌరమ్మని తీసి బతుకమ్మని నీళ్ళలో నిమజ్జనం చేసిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఆ గౌరమ్మని వాటర్లో కొంచెం తడిపి అందరము గౌరమ్మని గంధంలా పెట్టుకున్నాము. తర్వాత మేము తీసుకొచ్చిన సత్తిపిండులు ప్రసాదాల్ని అందరికీ పంచిపెట్టాము. ఇలా పోయిరా బతుకమ్మ అంటూ బతుకమ్మను నిమజ్జనం చేసి మానేరు తీరాన ఉన్న చల్లటి వాతావరణాన్ని కాసేపు ఎంజాయ్ చేసి మా ఇంటికి చేరుకున్నాము. చూసారుగా ఫ్రెండ్స్ మా కాలనీలోని బతుకమ్మ సంబరాలని. మా కాలనీలోని దసరా ఫెస్టివల్ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.